జబర్దస్త్ కమెడియన్ ఆటో రాంప్రసాద్ రోడ్డు ప్రమాదం బారిన పడ్డాడు. అతను ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్ కావడంతో జబర్దస్త్ నటుడికి గాయాలయ్యాయని తెలుస్తోంది. ఎప్పటిలాగానే గురువారం డిసెంబర్ 5వ తేదీన షూటింగ్కు వెళ్తుండగా తుక్కుగూడ సమీపంలో ఆటో రాంప్రసాద్ ముందున్న కారు సడన్ బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఈ తరుణంలోనే రాంప్రసాద్ కారును వెనక నుంచి ఆటో ఢీకొట్టడం, ఆ తర్వాత రాంప్రసాద్ కారు ముందున్న మరో కారుని ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో రాంప్రసాద్కి స్వల్ప గాయాలు అయ్యాయని తెలుస్తోంది. ఈ ప్రమాద ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఆటో రాంప్రసాద్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. జబర్దస్త్ కామెడీ షోతో బాగా ఫేమస్ అయిన కామెడియన్లలో ఆటో రాంప్రసాద్ ఒకరు. తన ఆటో పంచులతో బుల్లితెర ఆడియన్స్ను కడుపుబ్బ నవ్విస్తున్నాడు ఈ స్టార్ కమెడియన్. ముఖ్యంగా సుడిగాలి సుధీర్, గెటప్ సీనులతో కలిసి రాంప్రసాద్ జబర్దస్త్ వేదికపై చేసిన హంగామా అంతా ఇంత కాదు. సుధీర్ గెటప్ సీను జబర్దస్త్ నుంచి బయటకు వెళ్ళిపోయినప్పటికీ ఇప్పటికీ టీం లీడర్గా కొనసాగుతున్నాడు రాంప్రసాద్. అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీతో పాటు పలు టీవీ షోల్లోనూ సందడి చేస్తున్నాడు. ఇక వెండితెరపై కూడా అప్పుడప్పుడు మెరుస్తున్నాడు ఈ స్టార్ కమెడియన్. ఆ మధ్యలో సుధీర్ గెటప్ సీనులను హీరోలుగా పెట్టి రాంప్రసాద్ ఓ సినిమా కూడా తీయనున్నాడని వార్తలు వచ్చాయి. ఓ మంచి కామెడీ ఎంటర్ సినిమాను ప్లాన్ చేస్తున్నట్టు ప్రచారం జరిగింది. నిర్మాతలకు కథ నచ్చితే త్వరలోనే తమ సినిమాను అధికారికంగా పట్టాలెక్కిస్తానని ఆటో రాంప్రసాద్ కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.